కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న 'టాక్సిక్' నిర్మాతలపై నమోదైన ఎఫ్ఐఆర్‌పై హైకోర్టు స్టే విధించింది. దీంతో చిత్ర నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్, యష్ రిలీఫ్ అయ్యారు. 'టాక్సిక్' చిత్ర బృందం అటవీ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ చిత్ర నిర్మాణ సంస్థలు కేవీఎన్ మాస్టర్ మైండ్స్ పై అటవీ శాఖ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ పై హైకోర్టు స్టే విధించింది. అసలు విషయానికి వస్తే బెంగళూరు శివారులోని హెచ్ఎంటీ మైదానంలో 'టాక్సిక్' సినిమా సెట్ ని నిర్మించారు. భారీ మొత్తంలో ఖర్చు చేసి ఇక్కడ సెట్ ని నిర్మించారు. అయితే సెట్ ని నిర్మించేందుకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే మైదానంలో ఉన్న చెట్లను అక్రమంగా నరికేశారని అటవీ శాఖ ఆరోపిస్తూ దీనిపై ఓ న్యాయవాది కోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ను దాఖలు చేశారు. అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే స్వయంగా 'టాక్సిక్' సినిమా సెట్ ను సందర్శించి పరిశీలించారు. అటవీ శాఖ శాటిలైట్ చిత్రాన్ని విడుదల చేసి 'టాక్సిక్' సినిమా సెట్ ను వేసే ముందు ఆ ప్రాంతంలో ఎలా ఉందో, సెట్ నిర్మించిన తర్వాత ఎలా ఉందో మీడియాకి చూపించారు. కానీ చిత్ర బృందం మాత్రం తాము చెట్లను నరికేయలేదని, పొలంలో ఉన్న గుంతలను శుభ్రం చేశామని తెలిపింది. ఈ కేసులను హెచ్ఎంటీ సంస్థపై కూడా ఆరోపణలు వచ్చాయి. సినిమా షూటింగ్ల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిని హెచ్ఎంటీ అక్రమంగా సొమ్ము చేసుకుందని ఆరోపించారు. దీనిపై క్లారిటీ విడుదల చేసిన హెచ్ఎంటీ 'టాక్సిక్' సినిమా సెట్స్ పై పెట్టిన ప్రదేశానికి తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఆ స్థలం ఇప్పుడు కెనరా బ్యాంక్ సుపర్ది వ్యవహారంలో ఉందని తెలిపింది. తాజాగా కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించి చిత్ర నిర్మాతలపై దాఖలైన ఎఫ్ఐఆర్ పై మధ్యంతర స్టే విధించింది. 400 ఎకరాల భూమిలో 18 ఎకరాల హెచ్ఎంటీ కెనరా బ్యాంక్ కు విక్రయించిందని 'టాక్సిక్' చిత్ర నిర్మాతల తరపున వాదించిన అడ్వకేట్ బిపిఎన్ హెగ్డే తెలిపారు. ఇక్కడ 300 కోట్ల పెట్టుబడి పెట్టి సినిమా సెట్ వేశారు. సెట్ నిర్మించిన భూమి అటవీ భూమి కాదని ప్రభుత్వమే కోర్టుకు తెలిపింది. షూటింగ్ సెట్ వేయడానికి చెట్లను కూడా నరకలేదని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తులు మధ్యంతర స్టే ఉత్తర్వులను జారీ చేశారు. కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న 'టాక్సిక్' నిర్మాతలపై నమోదైన ఎఫ్ఐఆర్‌పై హైకోర్టు స్టే విధించింది. దీంతో చిత్ర నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్, యష్ రిలీఫ్ అయ్యారు. 'టాక్సిక్' చిత్ర బృందం అటవీ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ చిత్ర నిర్మాణ సంస్థలు కేవీఎన్ మాస్టర్ మైండ్స్ పై అటవీ శాఖ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ పై హైకోర్టు స్టే విధించింది. అసలు విషయానికి వస్తే బెంగళూరు శివారులోని హెచ్ఎంటీ మైదానంలో 'టాక్సిక్' సినిమా సెట్ ని నిర్మించారు. భారీ మొత్తంలో ఖర్చు చేసి ఇక్కడ సెట్ ని నిర్మించారు. అయితే సెట్ ని నిర్మించేందుకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే మైదానంలో ఉన్న చెట్లను అక్రమంగా నరికేశారని అటవీ శాఖ ఆరోపిస్తూ దీనిపై ఓ న్యాయవాది కోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ను దాఖలు చేశారు. అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే స్వయంగా 'టాక్సిక్' సినిమా సెట్ ను సందర్శించి పరిశీలించారు. అటవీ శాఖ శాటిలైట్ చిత్రాన్ని విడుదల చేసి 'టాక్సిక్' సినిమా సెట్ ను వేసే ముందు ఆ ప్రాంతంలో ఎలా ఉందో, సెట్ నిర్మించిన తర్వాత ఎలా ఉందో మీడియాకి చూపించారు. కానీ చిత్ర బృందం మాత్రం తాము చెట్లను నరికేయలేదని, పొలంలో ఉన్న గుంతలను శుభ్రం చేశామని తెలిపింది. ఈ కేసులను హెచ్ఎంటీ సంస్థపై కూడా ఆరోపణలు వచ్చాయి. సినిమా షూటింగ్ల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిని హెచ్ఎంటీ అక్రమంగా సొమ్ము చేసుకుందని ఆరోపించారు. దీనిపై క్లారిటీ విడుదల చేసిన హెచ్ఎంటీ 'టాక్సిక్' సినిమా సెట్స్ పై పెట్టిన ప్రదేశానికి తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఆ స్థలం ఇప్పుడు కెనరా బ్యాంక్ సుపర్ది వ్యవహారంలో ఉందని తెలిపింది. తాజాగా కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించి చిత్ర నిర్మాతలపై దాఖలైన ఎఫ్ఐఆర్ పై మధ్యంతర స్టే విధించింది. 400 ఎకరాల భూమిలో 18 ఎకరాల హెచ్ఎంటీ కెనరా బ్యాంక్ కు విక్రయించిందని 'టాక్సిక్' చిత్ర నిర్మాతల తరపున వాదించిన అడ్వకేట్ బిపిఎన్ హెగ్డే తెలిపారు. ఇక్కడ 300 కోట్ల పెట్టుబడి పెట్టి సినిమా సెట్ వేశారు. సెట్ నిర్మించిన భూమి అటవీ భూమి కాదని ప్రభుత్వమే కోర్టుకు తెలిపింది. షూటింగ్ సెట్ వేయడానికి చెట్లను కూడా నరకలేదని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తులు మధ్యంతర స్టే ఉత్తర్వులను జారీ చేశారు. కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న 'టాక్సిక్' నిర్మాతలపై నమోదైన ఎఫ్ఐఆర్ పై హైకోర్టు స్టే విధించింది. దీంతో చిత్ర నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్,
యష్ రిలీఫ్ అయ్యారు. టాక్సిక్ చిత్ర బృందం అటవీ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ చిత్ర నిర్మాణ సంస్థలు కేవీఎన్ మాస్టర్ మైండ్స్ పై అటవీ శాఖ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ పై హైకోర్టు స్టే విధించింది. అసలు విషయానికి వస్తే బెంగళూరు శివారులోని హెచ్ఎంటి మైదానంలో టాక్సిక్ సినిమా సెట్ ని నిర్మించారు. భారీ మొత్తంలో ఖర్చు చేసి ఇక్కడ సెట్ ని నిర్మించారు. అయితే సెట్ ని నిర్మించేందుకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే మైదానంలో ఉన్న చెట్లను అక్రమంగా నరికేశారని అటవీ శాఖ ఆరోపిస్తూ దీనిపై ఓ న్యాయవాది కోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ ను దాఖలు చేశారు. అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే స్వయంగా టాక్సిక్ సినిమా సెట్ ను సందర్శించి పరిశీలించారు. అటవీ శాఖ శాటిలైట్ చిత్రాన్ని విడుదల చేసి టాక్సిక్ సినిమా సెట్ ను వేసే ముందు ఆ ప్రాంతంలో ఎలా ఉందో, సెట్ నిర్మించిన తర్వాత ఎలా ఉందో మీడియాకి చూపించారు. కానీ చిత్ర బృందం మాత్రం తాము చెట్లను నరికేయలేదని, పొలంలో ఉన్న గుంతలను శుభ్రం చేశామని తెలిపింది. ఈ కేసులను హెచ్ఎంటి సంస్థపై కూడా ఆరోపణలు వచ్చాయి. సినిమా షూటింగ్ల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిని హెచ్ఎంటి అక్రమంగా సొమ్ము చేసుకుందని ఆరోపించారు. దీనిపై క్లారిటీ విడుదల చేసిన హెచ్ఎంటి టాక్సిక్ సినిమా సెట్స్ పై పెట్టిన ప్రదేశానికి తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఆ స్థలం ఇప్పుడు కెనరా బ్యాంక్ సుపర్ది వ్యవహారంలో ఉందని తెలిపింది. తాజాగా కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించి చిత్ర నిర్మాతలపై దాఖలైన ఎఫ్ఐఆర్ పై మధ్యంతర స్టే విధించింది. 400 ఎకరాల భూమిలో 18 ఎకరాల హెచ్ఎంటి కెనరా బ్యాంక్ కు విక్రయించిందని టాక్సిక్ చిత్ర నిర్మాతల తరపున వాదించిన అడ్వకేట్ బిపిఎన్ హెగ్డే తెలిపారు. ఇక్కడ 300 కోట్ల పెట్టుబడి పెట్టి సినిమా సెట్ వేశారు. సెట్ నిర్మించిన భూమి అటవీ భూమి కాదని ప్రభుత్వమే కోర్టుకు తెలిపింది. షూటింగ్ సెట్ వేయడానికి చెట్లను కూడా నరకలేదని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తులు మధ్యంతర స్టే ఉత్తర్వులను జారీ చేశారు. కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న టాక్సిక్ నిర్మాతలపై నమోదైన ఎఫ్ఐఆర్ పై హైకోర్టు స్టే విధించింది. దీంతో చిత్ర నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్ యష్ రిలీఫ్ అయ్యారు. టాక్సిక్ చిత్ర బృందం అటవీ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ చిత్ర నిర్మాణ సంస్థలు కేవీఎన్ మాస్టర్ మైండ్స్ పై అటవీ శాఖ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ పై హైకోర్టు స్టే విధించింది. అసలు విషయానికి వస్తే బెంగళూరు శివారులోని హెచ్ఎంటి మైదానంలో టాక్సిక్ సినిమా సెట్ ని నిర్మించారు. భారీ మొత్తంలో ఖర్చు చేసి ఇక్కడ సెట్ ని నిర్మించారు. అయితే సెట్ ని నిర్మించేందుకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే మైదానంలో ఉన్న చెట్లను అక్రమంగా నరికేశారని అటవీ శాఖ ఆరోపిస్తూ